మండాలి నూరు చాలా ఫైన్గా చాలా బాగా గ్రైండ్ అయిపోయింది. స్ట్రెస్ ఎందుకంటే హెయిర్ రాలిపోతుంది స్ట్రెస్. కేరళ స్టైల్ ఆంధ్ర స్టైల్ మిక్స్ చేసి ఏం చేస్తుంటారా అలాగే చాలా టార్చర్ గా ఉండేది. న్యూట్రీ బుల్లెట్ గాడు బాగానే వర్క్ అవుతున్నాడు. చికెన్ అయితే ముక్కలు కొట్టిచ్చేసారు. దీనికి లాస్ట్ గా కొత్తిమీర వేసేసుకుని చూసారా అలా పని చెప్తుంది. చూసారా తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు. హలో అందరికి వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా, మనమైతే దుబాయ్ వచ్చేసాం. సో దుబాయ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాన్ వెజ్ మన కిచెన్లో కుక్ చేసుకోబోతున్నాం. సో మన కిచెన్లో అన్ని సామాన్లు లేవు, ఉన్న దాంట్లోనే ఈజీగా అడ్జస్ట్ అయిపోయి ఈ రోజు అయితే రేవంత్కి విందు భోజనం ఏర్పాటు చేయబోతున్నాను. రీసెంట్గా ఒక వీడియో పెట్టాము. బయట ఇక్కడ ఒక ఆంధ్ర హోటల్లో నాన్ వెజ్ మీల్స్ ట్రై చేసాము. అస్సలు ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ రాలేదు. కాబట్టి సరే ఇంకా బయట అయితే తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది. కాబట్టి ఇంక చేసుకుంటే ఇంట్లోనే ఫిక్స్ అయిపోయి అది కూడా ఫస్ట్ మన చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నాన్ వెజ్ వండడంతో అంతేనా. అది కూడా మన చికెన్ కర్రీ చేయడంలో ది ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. అంటే అది ఒక రేంజ్లో ఉంటుందండి. అంటే గోదావరి రుచులు, అమరావతి రుచులు లాగా రుచులు అని చెప్పి ఒక సపరేట్ రెస్టారెంట్ అలాంటి రెస్టారెంట్ పెట్టేయచ్చు. అంత బాగుంటుంది. సో ఊరికి చెప్పట్లేదు, జస్ట్ ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే ఐ మీన్ ఇట్. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఫ్యూచర్లో ట్రై చేయాలనుకుంటే కింద రుచులు అని. ఈ రోజు అయితే చికెన్ కర్రీ చేస్తాను, మీరు కూడా అది చూపిస్తాను మీకు కూడా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం కేరళ స్టైల్, దాంతోపాటు ఆంధ్ర స్టైల్ మిక్స్ చేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనం చికెన్ కొనుక్కోవడానికి షాప్కి వచ్చేస్తాం. యాక్చువల్లీ ఈ చికెన్ కర్రీకి కావాల్సిన స్పైసెస్ అన్ని ఆల్రెడీ కొనుక్కున్నాము, కానీ కొన్ని మిస్ అయింది. ఏంటది? పట్టా, ధనియాలు, ఇంకా పట్టా ఒకటి మిస్ అయింది. ఈ ధనియాలు 200 గ్రామ్స్ అంటండి, 6.5 dirhams అంటే 130 రూపీసా, 140 to 150 మధ్యలో. ఇంకా పట్టా ఒకటి తీసుకోవాలి. ఇంతకంటే తక్కువ సైజులో చూస్తున్నాం కానీ ప్రతి షాప్లోని ఎంత సైజే ఉంటున్నాయి. సో సరే ఈసారికి తీసేసుకుందాం. ఈ పట్టా 100 grams వచ్చేసి 7.5 dirhams ఉంది. అంటే అది కూడా అంతే 150-160 మధ్యలో. సో ఈ రెండు అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే చికెన్ కొనేసుకుందాం. బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ ఆకు మర్చిపోయాను. బిర్యానీ ఆకు 2 grams 2 dirhams ఉంది, అంటే 44 రూపీస్. ఈ 3 తీసుకుంటున్నాం. ఇంకా చికెన్ తీసేసుకుని పెరుగు తీసుకుని వెళ్ళిపోవడమే. ఇక్కడైతే మన ఊర్లాగా ప్యాకెట్స్ అయితే అమ్మరండి, ఇలాగ డబ్బాల్లోనే ఉంటుంది. సో ఈ 1/2 లీటర్ కొనాలన్నా, 1 లీటర్ కొనాలన్నా, 2 లీటర్ కొనాలన్నా అన్నీ కూడా మనకి ఇలాంటి డబ్బాల్లోనే ఉంటుంది. మిల్క్ ప్యాకెట్స్ అయితే ఇక్కడ ఉండవు. సో ఫస్ట్ అయితే మనం ఒక పెరుగు ప్యాకెట్ కొనుక్కుందాం. పెరుగు డబ్బా ఓకేనది, లో ఫ్యాట్. సో ఈ లీటర్ పాలు రేట్ వచ్చేసి 7 dirhams ఉంది. అంటే 7 dirhams అంటే ఒక 160 ఆ రేంజ్, 150-160 రేంజ్. పెరుగు కూడా అంతే, ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇది ఒక 150, ఇది ఒక 150, అంటే 300 రూపాయలు పడింది 1 లీటర్ పెరుగు, 1 లీటర్ పాలు. సో ఇక్కడ ఇదేనండి, మనం చక్కగా ఈ చికెన్ కొనేసుకుంటున్నాం అనుకోండి, ఎంత కావాలో అంత కొట్టిచ్చేస్తారు. దాని ప్రైస్ చూస్తే 17 dirhams ఉంది, అంటే 350 రూపాయలు కేజీ చికెన్. దాంతోనే ఇంకొక వెరైటీ ఇది, ఇంకొక కంపెనీది, ఇది 27 dirhams ఉంది, అంటే 500 రూపాయలు, 530 రూపాయలు పడుతుంది. సో ఇంకా ఈ చికెన్లో ఉన్న పార్ట్స్ ఇవన్నీ కూడా చికెన్ అయితే ముక్కలు కొట్టిచ్చేసారు. దీని వెయిట్ 930 grams ఉంది. కాబట్టి దీని ప్రైస్ మనకి 15 dirhams 75 fils, అంటే 15.25 dirhams పడింది. గైస్ నేనైతే వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి మనకి చికెన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనుక్కున్నాను. ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. అసలు ఇదే మన అల్బేనియాలో ఉన్నాను కదా 3 months. అప్పుడైతే హోల్ చికెన్ తీసుకొని వచ్చి ఇంట్లో బుచ్చర్ డ్రెస్ వేసుకొని ముక్కలు కొట్టుకోవాలి, అలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇంకా దాని మీద హెయిర్స్ ఉంటాయి. ఆ హెయిర్స్ని అయితే మాన్యువల్గా మనం కొంచెం పీకాలి, లేకపోతే మంట పెట్టి కాల్చాలి. సో అలాగే చాలా టార్చర్గా ఉండేది. ఇక్కడైతే జస్ట్ అలా వెళ్ళి మన ఊర్లో కొనుక్కున్నట్టే వెళ్ళి కొనుక్కొని వచ్చేయచ్చు. సో ఇప్పుడైతే మనం మన ఇంటికి వచ్చేసాము. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి మన తడాగా చూపించాల్సిందే. గైస్ నాకైతే హెయిర్ విపరీతంగా ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోతుంది డాక్టర్ నేను అడిగితే స్ట్రెస్ అవుతున్నారు, అందుకే రాలిపోతుంది అన్నారు. స్ట్రెస్ ఎందుకంటే హెయిర్ రాలిపోతుంది స్ట్రెస్. చాలా చాలా బాధపడుతున్నాము. సో మీకు ఎవరికైనా హెయిర్ ఫాల్ స్టాప్ చేసేది ఒక మంచి టిప్స్ ఉంటే చెప్పండి. గైస్ మనమైతే ఇంటికి వచ్చేసి దీనికి కావాల్సినవి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే చికెన్ని కడుక్కుందాం.
నాకు తెలిసి ఇక్కడ చికెన్ అల్బేనియాలో తిన్నంత టేస్టీగా ఉండదు, కానీ మనకి కొంచెం కుకింగ్ మంచిగా వచ్చంటే ఈ కోడికి తగ్గట్టుగా మనం ఆ వంట చేయాల్సి ఉంటుంది. ట్విస్ట్ ఏంటి తెలుసా, మనం కొట్టేటప్పుడు చిన్న ముక్కలా కొట్టమన్నాం, కానీ ఇక్కడ చిన్న ముక్కలు అంటే ఈ సైజులోనే ఉంటాయి. అంటే దుబాయ్, అబుదాబి ఈ సరౌండింగ్స్లో మనకి ఇంకా చిన్న పీసెస్ కావాలంటే చిల్లీ చికెన్ అని చెప్పాలి. మేము ఈరోజు మర్చిపోయి స్మాల్ పీసెస్ అని చెప్పాము. చిల్లీ చికెన్ అంటే ఇంకా చిన్న ముక్కలు కొడతారనమాట. సో ఇప్పుడైతే ఈ చికెన్ కడుక్కుందాం. ఇప్పుడైతే మనం చికెన్ని కడిగేసి పెట్టుకున్నాం. సో ఇందులో సరిపడా ఉప్పు వేసుకుని చిటికెడు పసుపు వేసుకుందాం. యాక్చువల్గా అయితే కారం వేయాలి, కానీ ఈ కర్రీకి నేను కారం యూస్ చేయకుండా మిర్చి యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో దాని గురించి కేజీకి 10 పచ్చిమిర్చి తీసుకున్నా, ఇంకా అల్లం వెల్లుల్లి. ఈ వెల్లుల్లి ఏమో ఒక ఫుల్ వెల్లుల్లిగడ్డ, ఇంకా ఆ వెల్లుల్లిగడ్డ సైజులో ఉండే అల్లం. సో కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి మా స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాం. మీరు అది ఎక్కువ అయిందనుకుంటే దీంట్లో తగ్గించుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మూడింటిని పేస్ట్ చేయాలి. సో ఈ పేస్ట్ చేయడానికి నేనైతే లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను కదా, న్యూట్రిబుల్లెట్, అది ఆ బ్లెండర్ యూస్ చేయబోతున్నాను. సో ఇది యూస్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. సో దీనికైతే నేను పెద్ద జార్ యూస్ చేస్తున్నాను. ఆ క్వాంటిటీకి పెద్ద జార్ ఎందుకు అనుకోవచ్చు, కానీ డ్రై రోస్ట్ చేసేది కూడా ఒక కథ ఉందన్నమాట. సో దాని గురించి ఫస్ట్ అయితే వెట్ చేసేద్దాం అని పెద్ద జార్లో వెట్ చేస్తున్నాను. మెయిన్గా అయితే మేము దీనికే తీసుకున్నాం, ఇలాంటి పచ్చళ్ళు చేయడానికి, అల్లం వెల్లుల్లి పేస్టులు చేయడానికి. వాటికి టైట్గా నొక్కేసి ఆన్ చేసేస్తున్నాను. రెడీ 1 2 3. ఎరా కొత్తగా మిక్సీ అదేదో బ్లెండర్ ఏదో కొట్టుకొని రోజు వాడుతున్నాం. నిన్న స్మూత్ అంటున్నావు, ఈరోజు ఇది కొనుక్కుండా ఉంటే ఏం చేస్తుంటారా చెప్తే నడిపించేదాన్ని. సో మొత్తానికి మనం చేసుకుంది అయితే పేస్ట్ బాగానే పేస్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. బాగానే మామూలు మిక్సీ అంతే అయిందా? చూడండి మీరు కూడా. కానీ ఇంత పెద్ద జార్లో మనం చేసిన క్వాంటిటీ చాలా తక్కువ కదా, సో అవుతుందో లేదా అంటే డౌట్ ఉన్నింది, కానీ బాగానే అయిపోయింది. కానీ మనం మామూలు మిక్సీ కంటే కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. సో పర్వాలేదు. స్పైస్ ఎక్కువ కావాలా తక్కువ స్పైస్ కావాలా మనకి? బాగా కారం ఇది, మన ఇన్ని రోజులు మిస్ అయిన కారం మొత్తం వేసాయి. మండాలి నోరు మండాలంటండి. ఏంటో మిక్సీ కొట్టుకున్నాం కదా, ఇది చికెన్లో వేసేసి బాగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. చికెన్ని బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడైతే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్లోకి కావాల్సిన డ్రై మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆ కేజీ చికెన్కి సరిపడా మసాలా తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలంటే 1 టీ స్పూన్ ధనియాలు, 2 బిర్యానీ ఆకులు, 1/2 ఇంచు పట్ట, 1/4 టీ స్పూన్ మిరియాలు, 5-6 లవంగాలు, 5-6 యాలకులు, ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ న్యూట్రిబుల్లెట్ గాని డ్రై రోస్ట్ ఎలా చేస్తున్నాడు అనే దాని గురించి వాడేద్దాం. ఒక 6 నెలలు బయట ఉన్న వెంటనే చూసారా స్పైసెస్ నేమ్ కూడా మర్చిపోయింది. ఒక్కొక్క స్పైస్ నేమ్కి తించేస్తుంది, మెమరీలో తీస్తుంది. కాదండి, మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. ఈ డ్రై రోస్ట్ చేసినప్పుడు ఒక మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకుని మిక్సీ చేసుకోవడమే. సో చూసారు కదా, డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకుందాం. చూడండి, క్వాంటిటీ అయితే చాలా తక్కువ చేశాను, కానీ చాలా ఫైన్గా చాలా బాగా గ్రైండ్ అయిపోయింది. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. సో ఇప్పుడైతే అండి పెట్టేసుకుని ఇందులోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని స్మాల్గా కట్ చేసుకుని అవి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు. ఈ డిష్కి అయితే కరివేపాకు చాలా ఇంపార్టెంట్. ఈ ఉల్లిపాయలు కరెక్ట్గా కొంచెం త్వరగా వేగడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్. ఇది ఒక్కసారి కలిపేసుకుని సో ఇప్పుడైతే మనం వేసిన ఆనియన్స్ బాగానే కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ని వేసేద్దాం. చికెన్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి.
మా దగ్గర అయితే ప్రస్తుతం ఇప్పుడు వాటర్ డిస్పెన్సర్ లేదు కాబట్టి ఎవ్రీ టైం బాటిల్లో పట్టాలంటే దీన్ని ఇలా ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ టైం ఇలా పోసినప్పుడు ఒక 1 లీటర్ బాటిల్లో పడుతుంది, ఇంకొక 1/2 లీటర్ కింద పడుతుంది. టార్చర్గా ఉంది. ఒక మంచి డిస్పెన్సర్ కొనుక్కోవాలి. అది కూడా పోర్టబుల్గా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేసేటట్టుగా ఉంటుంది. ఆడ బియ్యం పెట్టాను 4 గ్లాసులు వేసాను. ఏంట్రా? ఆడ బియ్యం పెట్టాను 4 గ్లాసులు వేసాను. వాటర్ వేసాను ఇందులో. చూసారా అలా పని చెప్తుంది, చూసారా వెనకాలంతోనా. సో ఇప్పుడైతే మన చికెన్లోంచి ఫుల్గా మంచిగా నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. ఒకసారి దీన్ని కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి. ఇలాగ మీకు నేను కేరళ స్టైల్ అని చెప్పాను కాబట్టి కోకోనట్ లేకపోతే ఎలాగా, సో అందుకని ఇందులో ఒక పావు చెక్క కోకోనట్ వేయాలి. మీకు ఒకవేళ అసలు కోకోనట్ ఫ్లేవర్ ఇష్టం ఉండదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 100 గ్రామ్స్ కోకోనట్ అయితే ఇందులో యూస్ చేయబోతున్నాను నేను. అంటే 1 కేజీకి ఒక 100 గ్రామ్స్. సో ఇప్పుడైతే మనం ఈ బ్లెండర్లో కోకోనట్ వేసేసాము. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని బ్లెండ్ చేసేద్దాం. సో ఈ కోకోనట్ కూడా చాలా మంచిగా అసలు చాలా చక్కగా బ్లెండ్ అయిపోయిందండి. అసలు మనం దీన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేయక్కర్లేదు, అంత సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, చికెన్ కూడా బాగానే కుక్ అయిపోయింది కదా, వాటర్ కూడా చాలా బాగా వచ్చింది, ముక్క కూడా బాగానే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో ఈ కోకోనట్ ఉంది కదా, ఈ కోకోనట్ పల్ప్ని వేసేసుకుందాం. కర్రీ అయితే ఇలా ఉంది కదండి, ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచి మనం చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మొత్తానికి మన న్యూట్రీ బుల్లెట్ గాడి బాగానే వర్క్ అవుతున్నాడు. సో మేము అనుకున్న దానికంటే సాటిస్ఫైడ్. బాగా కుక్ అయిపోయింది. కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మసాలా వేసేసుకుందాం. ఇప్పుడైతే చికెన్లోంచి ఆయిల్ బాగా బయటకు వచ్చింది. ఇప్పుడైతే మనం ఇందాక ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా పౌడర్, ఇదంతా వేసేసుకున్నాం. సో ఇది వేసుకుని కలిపేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి దింపేసుకోవడమే. ఫైనలీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని మీద లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుని ఇంకా లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసేసుకుని జస్ట్ ఆ ఫ్లేవర్ పోకుండా 2 సెకండ్స్ లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే మీరు అది ఓపెన్ చేసినప్పుడు ఒక రేంజ్లో ఉంటుంది స్మెల్. అరే బేబీ, ఏంట్రా స్మెల్ ఏంట్రా? నాకు అక్కడ వరకు వస్తుంది. అసలు నాకు వర్క్ చేసుకుని మూడు కూడా పోయింది ఆ స్మెల్ చూసిన తర్వాత. ఏం మాత్రం డిలే చేయకుండా తినేద్దామా? పెట్టే తినేద్దాం. ఈరోజు ఈ వేడి వేడి అన్నంలోకి ఏం చేసావు? ఎంతో టేస్టీ యమ్మీ కేరళ స్టైల్ ఆంధ్ర స్టైల్ మిక్స్ చేసి చికెన్ గ్రేవీ చేశాను. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నీ చేతారా చికెన్ కర్రీ విత్ ఆల్ అవర్ ఇండియన్ స్పైసెస్ తిని ఆల్మోస్ట్ 6 నెలలు దాటేసింది. పాపా స్మెల్ ఏంట్రా? పక్క బిల్డింగ్ నుంచి కూడా వచ్చేటట్టున్నారు కదరా ఈరోజు. ఏంటి ఈరోజు ఏం చెప్పావు? కేరళ అండ్ ఆంధ్ర స్టైలా? కేరళ అండ్ ఆంధ్ర మిక్సింగ్ చేసి నా స్టైల్లో చేశా. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి చేస్తేనే దద్దరిల్లిపోతుంది. ఇంకా నువ్వు 2 కలిపి చేస్తావంటే ఇంకా తినేద్దాం. సో ఈ వేడి వేడి అన్నంలో కర్రీ వేసి కలిపేసుకుని చిన్న ముక్కను కూడా పెట్టేసుకున్నాను. లెట్స్ హ్యావ్ అవర్ ఫస్ట్ ముద్ద. అరే, నువ్వు నన్ను మ్యారేజ్ చేసిన దానికి నేను చాలా విషయాల్లో లక్కీగా ఫీల్ అవుతాను. అందులో ఒకటి నీ కర్రీ. మామూలుగా బాగుంది అని చెప్తే ఆ వర్డ్ సరిపోదు. ఎలా వచ్చిందా నెక్స్ట్? నువ్వే ఎక్స్పెక్ట్ చేయలేదేంటి? అరుపులు అడ్డిపొలి. సో ఇప్పుడు ఫుటేజ్ చూసారు కదా, అదైతే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, ద తెలుగు ఫ్యామిలీ అని. సో దానికోసం షూట్ చేసాము. సో అది కూడా కట్ చేయలేదు, మీకోసం మీకు ఉన్నట్టుగా చూపించాలని అలా ఉంచేసాము. నిజంగానే కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది. అరుపులు. సో ఈ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది మన వీడియోలో ఫుల్గా చూసారు కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అసలు ఎలా వచ్చింది అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి. ఇది కనుక చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు గోల్డ్ ఫిదా అయిపోతారు. ఇంకా మీకు గోల్డ్ బ్యాంగిల్స్ చేసి కూడా వేస్తారు వంట చేసిన చేతికి. లేదే నాకు లేదే ఇప్పుడు రింగ్తో అడ్జస్ట్ చేసుకో. సో వీడియో చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. సో డెఫినెట్లీ ఈ వీడియోని నాకు లైక్ చేసేసుకోండి. ఇంకా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కూడా కమెంట్ చేయండి. ఇంకా రెసిపీలో ఇంకా ఇలా చేసి ఉంటే ఇంకా బాగుంటుంది అలా ఏదైనా అనిపించిందా, లేకపోతే
ఇంకోటి ఏదైనా ఒక చేంజ్ చేసి ఉండొచ్చు అలా అనిపించుంటే కూడా కమెంట్ చేయండి. సో వాటితో పాటు మీకు ఇంకేదైనా రెసిపీ మేము ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. yes that's it for today's vlog guys. see you next vlog. until then signing off your రేవంత్ and జయ. తెలుగు ఫ్యామిలీ అంటే మేము కాదు మనం. బాయ్ బాయ్ బాయ్.